బిగ్ బాస్ సీజన్ 9 మొదటి నుంచే ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఈ నెల ఘనంగా ప్రారంభమైన ఈ షో తొలి వారంలోనే మొదటి ఎలిమినేషన్తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. ప్రముఖ కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లడం అందరికీ షాక్ ఇచ్చింది. టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై సంచలన ఆరోపణలతో వార్తల్లో నిలిచిన సృష్టి వర్మ హౌస్లోకి రావడంతో అందరిలోనూ ఇంట్రెస్ట్ పెరిగింది. షో చాలా రసవత్తరంగా ఉంటుందని అందరూ భావించారు. కానీ ఆమె ఆటతీరు అంచనాలకు తగ్గట్టు లేకపోవడంతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. టాస్కులలో చురుకుగా పాల్గొనకపోవడం, ఆకర్షణీయమైన ప్రదర్శన ఇవ్వకపోవడంతో ఓటింగ్లో ఆమె వెనుకబడింది. ఫలితంగా మొదటి వారం నామినేషన్లో తక్కువ ఓటుతో ఆమె ఎలిమినేట్ అయ్యారు. సృష్టి ఎలిమినేషన్ చుట్టూ సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. సృష్టి ఎలిమినేషన్కు కారణం ఒక రాజకీయ పార్టీ అంటూ, తన వెనకాల చాలా రాజకీయం జరిగిందంటూ మాట్లాడుకుంటున్నారు. జానీ మాస్టర్ జనసేన పార్టీకి మద్దతు ఇచ్చారని, ఆ పార్టీ కార్యకర్తలు సృష్టి వర్మకు వ్యతిరేకంగా ఓటు వేశారని, దీనివల్లే ఆమె తొలి వారంలోనే బయటకు వెళ్లారని కొందరు అంటున్నారు. గతంలో సృష్టి చేసిన ఆరోపణలే ఈ ప్రచారానికి కారణమని చెబుతున్నారు. సోషల్ మీడియా చర్చల ప్రకారం నామినేషన్లో సృష్టితో పాటు ఉన్న ఇతర కంటెస్టెంట్లకు జనసేన కార్యకర్తలు ఓట్లు వేశారని, దీనివల్ల సృష్టి ఓటింగ్లో వెనుకబడినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయానికి అధికారికంగా ఎలాంటి ధృవీకరణ అయితే లేదు. కానీ సోషల్ మీడియాలో ఈ చర్చ విస్తృతంగా వైరల్ అవుతుంది. కేవలం 7 రోజుల్లోనే సృష్టి వర్మ బిగ్ బాస్ ప్రయాణం ముగిసినప్పటికీ ఆమెకు 2 లక్షల రూపాయలు రెమ్యునరేషన్ అందినట్లు తెలుస్తుంది. ఇది బిగ్ బాస్ కంటెస్టెంట్లకు వారానికి చెల్లించేదానికంటే ఎక్కువే అనే టాక్ వినిపిస్తుంది. ఏది ఏమైనా సృష్టి ఎలిమినేషన్ వెనకాల పెద్ద రాజకీయమే నడిచిందని టాక్ వినిపిస్తుంది. అయితే జానీ మాస్టర్పై ఎలిగేషన్స్ వచ్చిన తర్వాత ఆయన జైలుకు వెళ్ళాడు. ఆ సమయంలో జానీ మాస్టర్ను జనసేన పార్టీ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో జనసేన సైనికులు ఈ వ్యవహారంలో తలదూర్చే ప్రయత్నం చేయరని, హౌస్లో తన పర్ఫార్మెన్స్ బాలేనప్పుడు ఎవరు ఏం చేస్తారని విశ్లేషకులు అంటున్నారు.